నా హృదయం ఎప్పుడు మీతోనే. రాయ్‌బరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగ సందేశం. రాయ్‌బరేలీ నుంచి వెళ్ళిపోయారు. అంటే ఒక కారణం ఏంటంటే సోనియా గాంధీ వయస్సు రీత్యా 77 సంవత్సరాలు ఉన్నది. కొంత ఆరోగ్య కారణాల రీత్యా కూడా ఇప్పుడు పర్యటనలు చేసేటువంటి పరిస్థితుల్లో లేరనేటువంటిది స్పష్టంగా ఉంది. అప్పుడప్పుడు మాత్రం వెళ్తారు కానీ ఎన్నికల సభల్లో తిరిగేంతటువంటి ఆరోగ్య కారణాలు ఉన్నటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రాయ్‌బరేలీ కూడా ఓడిపోతారేమో, ప్రియాంక గాంధీ కూడా ఓడిపోతారనేటువంటిది ఉంది. అమేఠీ అనేటువంటిది మొదటి నుంచి వాళ్ళకు పట్టు ఉన్నటువంటిది, వాళ్ళ కుటుంబంలో అందరూ గెలుస్తున్నది. రాయ్‌బరేలీ కూడా వంశపారంపర్యంగా అక్కడ గెలుస్తున్నటువంటిది. ఇప్పుడు రాయ్‌బరేలీకి సంబంధించిన దాంట్లో కూడా అక్కడ మంత్రులు, యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. రాయ్‌బరేలీకి సంబంధించినటువంటి అభివృద్ధి అంశంలో కేవలం అక్కడ ఉన్నటువంటి యూపీ ప్రభుత్వం దృష్టి పెట్టి అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు రాయ్‌బరేలీ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ ప్రియాంక గాంధీ వెళ్ళినా కూడా రాయ్‌బరేలీ గెలిచేటువంటి అవకాశం లేదు. సోనియా గాంధీ ఓడిపోతే ఆ ఇబ్బంది ఉంటుంది, సోనియా గాంధీ ఓడిపోతే పేరు పోతుంది అనేటువంటి అంశంలో ప్రియాంక గాంధీ అయితే అభ్యర్థిని మార్చినటువంటి పేరు వస్తుంది కాబట్టి అప్పుడు ప్రజల్లో ఒక మార్పు వచ్చేసి ప్రియాంక గాంధీని గెలిపిస్తారనేటువంటి ఒక వ్యూహంతో వెళుతున్నట్టుగా కూడా మనకు కనబడుతున్నది.